తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. విజయసాయి రెడ్డి గారి పైన వచ్చిన వార్త అసలు ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది ఏ ఒక్కరు కూడా నోరు మెదపట్ల. ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు ఏ చిన్న విషయం పైన స్పందిస్తూ ఉంటారు కదా ట్వీట్స్ ద్వారా, మరి ఆయన కూడా ఎక్కడ స్పందించట్ల. సరే, అసలు ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మనం కొంచెం లోతుగా చెక్ చేయడం ప్రారంభించాం. అందులో ట్విట్టర్ వేదికగా అసలు ఈ శాంతి అనే ఆవిడ ఎవరు, అసలు నిజంగానే ఇది ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మేము తెలుసుకునే ప్రయత్నం చేసాం. ముందుగా మనం ఏదైతే వీడియో చేశామో ఆ వీడియోలో అసలు ప్రజల ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఎవరెవరు ఏ విధంగా భావిస్తున్నారు, అది ఎంతవరకు స్కోప్ ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇది చూడండి, ఇది మనమే చేసింది వీడియో. ఈ వీడియోలో ప్రజలు కామెంట్స్ పెడతా ఉంటారు కదా. సో ఈ కామెంట్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సో ఈ విజయసాయి మహామేధావి, వీడి సామాన్యుడి కాడు, ఈ ఆరోపణలో నిజమున్నదని పబ్లిక్ టాక్ అట. ఇదంతా పబ్లిక్ వాయిస్ నేను చెప్తున్నాను. ముసలి అని పదే అనేవారికి సజీవ సాక్ష్యం. ఇతను ఎవరో, విజయసాయిరెడ్డి గారికి పుత్రోత్సాహం పెళ్ళుబొగుతుందేమో, మీకు శుభాకాంక్షలు విజయసాయిరెడ్డి గారు అని ఒకతను. వైఎస్ఆర్సీపీకి ఇది పెద్ద విషయమేమీ కాదండి అట. పుట్టినోడు అదృష్టవంతుడు, సాయిరెడ్డికి బోలెడు ఆస్తులు ఉన్నాయి, ఏది ఏమైనా ముసలోడు గట్టివాడే, ఈ ముసలోడికి అంత కళ ఉందా అని ఒకరు. అలాగే సత్యనారాయణ పుల్లగూరంట, మనవాళ్ళు మనవరాలతో ఆడుకునే వయసులో ఇదేం రోగం రా తాతయ్య గారు అట. మనవడు మరో ఎండి తివారి, కొందరేమో మ్యాటర్ లేదంటారు. ఇంకొకరేమో ఒక్క లేడీ ఆఫీసర్ కూడా వైసీపీ నాయకుల చేతులు తప్పించుకోలేదు. తాత వయసులో మరోసారి తండ్రి అయ్యారు మన విజయసాయిరెడ్డి, వయసు పెద్దది అయినా మనసు కుర్రది, రసిక సిక్కామణి ఇతడా అతడా. ఆ తర్వాత కసాయిగాడు, ఇది చూడండి, ఇది మనం చదవలేకపోతున్నాం. కంగ్రాట్స్ టు విజయసాయిరెడ్డి గారు అట. యవ్వనంలో పనిచేయండి, ఇప్పుడు పనిచేస్తుందా, మందులు బాగా పనిచేస్తున్నాయేమో, ఇది పరిస్థితి. వయసు పెద్దదైతే మాత్రం కోరికలు ఉండవా. ఇక్కడ మరి ఆయన తీసుకొచ్చారు, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని. సో విజయసాయి తాతకు ఇంకా ఇలాంటివి పోలేదు, చింత చేసినా పులుపు చావలేదు సాయి తాతకు, ఇది పరిస్థితి. సో ఇంకా దారుణం ఉన్నాయా. సో ఇదంతా కూడా మనం చూస్తుంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సో అయితే ఇక్కడ ట్విట్టర్లో నేను చెక్ చేసినప్పుడు ముందు ప్రధానంగా ఈ మన సీమరాజాది సంబంధించిన ఆయన పెట్టారు పోస్టు. ఏంటి అంటే, ఈ వయసులో కూడా విత్తనం నాటాడు అంటే అభినందనలు చెప్పాలి గారు, విమర్శించడం సరికాదు అని చెప్పేసి. సో ఇక దాని తర్వాత అసలు ఎవరు ఈ శాంతి కలింగిరి, అసిస్టెంట్ కమిషనర్ ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంటు, ఇద్దరిని ఫాలోయింగ్. సో ఆ ఇద్దరు ఎవరు అనేది మరలా ఒకసారి చెక్ చేస్తే, అన్న ఇప్పుడు మీకు ఒకవేళ చెక్ చేసినా ఆ ప్రొఫైల్ అనేది లాక్ అయ్యింది. సో మేము ముందుగానే తీసి ఉంచాం కాబట్టి ఇది దొరికింది. సో ఇప్పుడు ఒకవేళ మీరు ట్రై చేసిన మీ ఫోన్లో ట్రై చేయండి, అసలు ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది, అసలు కనిపిస్తుందా లేదా అనేది కూడా. సో దాని తర్వాత ఇప్పుడు ఆ ఇద్దరు ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఆ ఇద్దరు ఫాలోవర్స్ ఎవరెవరు, ఇదిగోండి. ఆ ఇద్దరు ఫాలోవర్స్ ఎవరంటే ఇదిగోండి, రచనా పోల్ @డాక్టర్ పోల్, రెండవది విజయసాయిరెడ్డి గారు. సో వీరిద్దరినే ఫాలో అవుతుంది. ఇదిగోండి, ఎంపీ, రాజ్యసభ చైర్మన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఇది. అయితే ఇక్కడ వీళ్ళు పెట్టిన, అంటే విజయసాయిరెడ్డి గారిని ఏ విధంగా ఫాలో అవుతున్నారు ఏంటి అని కనుక మనం చూస్తే, ఇదిగోండి పోస్టులు, 14 పోస్టులు. సో ఇక్కడ ఈ పోస్టుల్లో ఇదిగోండి మూవీ గురించి పెట్టారు. ఇక్కడ ఇది లేటెస్ట్ పోస్ట్ ఆవిడ ఎప్పుడు పెట్టారు అంటే ఇదిగోండి 19 జూన్. సో 19 జూన్ పెట్టారు. నేను ఇంకా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. సో ఏంటి అంటే ఒకసారి ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి. ఇదిగోండి, జాయిన్డ్ 2022 జనవరి. సో 2 ఫాలోయింగ్ ఇందాక మీకు చూపించినట్లుగా. దాని తర్వాత ఇదిగోండి 19 జూన్ 24, రీసెంట్గానే లాస్ట్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ ఒకసారి చూద్దాము. ఒక్క నిమిషం. ఇక్కడ
ఇది చూడండి. అమలు చేయమంటారేమోనని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టో మాయం చేసిన వారు ఇప్పుడు ఆల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఇది విజయసాయిరెడ్డి గారి పోస్టు. సో దానికి ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి స్పైనల్ కార్డ్. ఇది ఆవిడ ఆ పోస్ట్కి రిప్లై పెట్టారనమాట. దాని తర్వాత ఇదిగోండి, ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు చైర్మన్ రాజ్యసభ శ్రీ అది ఇది అని పెట్టేశారు ఫర్ నామినేటింగ్ మీ టు ద ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 19th December 2022. సో దీనికి కూడా ఇక్కడ రిప్లై ఇచ్చారు చూడండి. యువర్ అంబిషన్ ఈజ్ సో ఇన్స్పైరింగ్ సార్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెల్ డిజర్వ్డ్ సక్సెస్. ఆ తర్వాత యాజ్ ప్రామిస్డ్ ద నోటిఫికేషన్ ఆఫ్ ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ ఫర్ 6,511 పోస్ట్ ఈజ్ అవుట్. ద గవర్నమెంట్ ఈజ్ ఫిల్లింగ్ 411 పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అని పెట్టారు కదా, దానికి రిప్లై చూడండి. In the year 2020, I got a selection as Assistant Commissioner of Endowments Group 1. In that, we selected 4 candidates only. The remaining 3 vacancies immediately within 1.5 year again. APPSC released notification for the remaining. So, ఈ విధంగా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదో మూవీ గురించి ఆ రివ్యూ గురించి చెప్పారు. సో ఈ విధంగా ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఏదైనా పోస్ట్ పెడితే ఇమ్మీడియట్గా దానికి రిప్లై ఇస్తున్నది ఎవరు అంటే ఇప్పుడు ఈ శాంతి అని ఈవిడే. సో ఇక్కడ చూడండి పోస్టు. సో ఇందాక మీకు చూపించాను చూసారా. సో సేమ్ అనమాట ఇక్కడ ఇదిగోండి, టుడే ఎవిక్షన్ ప్రాసెస్ ఇదిగోండి, విజయసాయిరెడ్డి గారికి రిప్లైస్ అనమాట. అమలు చేయమంటారేమో, ఇది ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు. ఇదిగోండి, ఆయన ఏం పెట్టినా కానీ ఇమ్మీడియట్గా రిప్లై పెట్టింది ఎవరు అంటే శాంతి. సో ఇన్ ద ఇయర్ 2020 ఐ గాట్ అ సెలక్షన్. ఇదిగోండి ఇందాక మీకు చూపించిందే ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ట్విట్టర్లో. సో మనం చూసినప్పుడు, మేము తీసినప్పుడు ట్రై చేస్తే మాకు ఇవన్నీ దొరికినాయి. ఏది ఇందాక న్యూస్ వచ్చినప్పుడే. కానీ దాని తర్వాత ఎప్పుడైతే మేము మరలా ఒకసారి ఓపెన్ చేస్తే మొబైల్లో కూడా లాక్ అయిపోయింది, ఎక్కడికక్కడ లాక్ చేశారనమాట. సో లాక్ చేశారంటే కొంచెం జాగ్రత్త పడ్డారు. ఎందుకని లాక్ చేయాల్సి వచ్చింది, ఇది మనం ఆలోచించాలి. సో యాక్చువల్గా ఇట్లాంటివి ఏమి లేవనుకోండి, అసలు ప్రొఫైల్ లాక్ చేయాల్సిన అవసరం లేదు కదా. అకౌంట్ ఎందుకని లాక్ చేశారు, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ పేరు మీద కొడితే ఇంక ఇది ఎవరికి కూడా కనిపించదు యాక్చువల్గా, ఎవరెవరిని ఫాలో అవుతున్నారు, ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 92 ఉంది, ఇందాక మళ్ళీ ఓపెన్ చేస్తే 86 అయ్యారు. సో అది అన్ఫాలో కొడుతున్నారా ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఇదంతా ఎందుకు? ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో ఎందుకని ఈ విషయాలు అంటే, ఎప్పుడైతే మనం అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఆ అకౌంట్లో ఎక్కడికక్కడ లాక్ చేస్తుంది, అప్పుడు దాకా ఓపెన్ అయింది కూడా. సో దీన్ని బట్టి ఏమై ఉండొచ్చో మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళు అసలు ఏ ఉద్దేశంతో ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఇదిగోండి ఆ కామెంట్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ప్రతి కామెంట్లో కూడా ఇదే పరిస్థితి. పోనీ ఏమైనా సరే ఒకటన్నా కొంచెం పాజిటివ్గా ఏదైనా ఉందంటే ఇదిగోండి శుభాకాంక్షలు మంచి అది అని, ఇదిగోండి ఓరు బాబోయ్ ఇది పరిస్థితి. ఇదిగో హీ విల్ అల్టిమేట్లీ ప్రొడ్యూస్ ఏ మెడికల్ సర్టిఫికేట్ లైక్ ముసలోడికి దసరా పండుగ అంట. వైసీపీ భాగవతులు వార్తల్లో చూడాలన్నా వినాలన్నా అసహ్యంగా ఉన్నాయి సార్, ఈ పార్టీలో ఉన్న వారందరూ ఇలాంటి వారే అని చెప్పేసి అంటున్నారు. సో పోలీస్ కేసు పెట్టాలి కానీ కంప్లైంట్ దేవాదాయ కమిషనర్కి ఇవ్వడం ఏమిటి? సో కంగ్రాట్స్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా 1 కాదు 2 కాదు. ఇక ఆ తర్వాత ఏదైతే మనం ఇప్పుడు సీఎంరాజా గారు తీసుకున్నట్లయితే ఆయన ఏదైతే పోస్ట్ పెట్టారు కదా, ఇదిగోండి ఇక దానికి చూడండి, దానికి ఎంతమంది కామెంట్స్ ఏ రకంగా ఇచ్చారో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఆ కామెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా 1 కాదు 2 కాదు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రిప్లైలు ఇవ్వటం, ఆ కామెంట్స్ పెట్టడం. ఇప్పుడు మన వీడియోలో మనం చేసిన దానికే ఇప్పుడు వాస్తవంగా ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఏ భర్త కూడా నా భార్య ఇట్లా చేస్తుందని చెప్పేసి అల్లరి చేసుకోడు. చేసుకుంటే వాళ్ళ కుటుంబం అతనే లోపు అవుతాడు.
మరి అటువంటిది అతను ఏదో కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలి అనే ఉద్దేశం మీద కావచ్చు, ₹1 ఓపిక ఉన్నప్పుడే సంపాదించాలని పరాయి దేశాలు వెళ్ళి మరి ఆయన ఆ విధంగా చేస్తే ఈ విధంగా జరగడానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి ఆయన మరి అన్నారు. మరి దీనిపైన టెస్టులు చేస్తారా, DNA టెస్టులు ఏమైనా చేసేసి మరి దీన్ని ప్రూవ్ చేసుకుంటారా? మరి దీనిపైన ఎవరో స్పందించట్లేదు ఏమిటి? ఓ విధంగా చెప్పాలి అంటే వైసీపీకి చాలా దారుణమైన పరిస్థితి. 1 కాదు 2 కాదు, ప్రతి దాంట్లో కూడా ఎక్కడ చూసినా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. దానికి తగినట్టుగా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో మరి ఏంటి పరిస్థితి? సో వైసీపీ తీవ్రమైన డిఫెన్స్లోకి వెళ్ళిపోతుందా? ఇప్పుడు మనం గమనిస్తే వైసీపీలో ఉన్న నాయకుల పైన ఏ విధమైన ఆరోపణలు వచ్చినాయి గతంలో? ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది మీద వచ్చినాయి. పేర్లు మరలా చెప్పాలి అంటే కష్టం, ఎందుకులే, మీ అందరికి తెలుసు కదా. సో ఆ విధంగా అంటే మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సో కొన్ని ఆడియోలు, కొన్ని వీడియోలు, సో ఆ విధంగా అంటే అవినీతి, అక్రమాలు, కబ్జాలు అవి వేరు, ప్రజలకు జరిగిన అన్యాయం ఇది. మహిళలకు సంబంధించిన అంశాలు. పైగా విజయసాయిరెడ్డి గారు అంటే వయసులో పెద్ద వ్యక్తి, చాలా హుందాగా ఉండేవాళ్ళు. మరి ఈ విధంగా ఎందుకు జరిగింది ఏంటి అనేది అయితే మాత్రం కొంచెం ఆలోచించవలసిన అవసరం. ఖచ్చితంగా ఆయన కనుక ఈ విషయం పైన మరి ఏదైనా కేసు ఫైల్ చేసి ముందుకు వెళతారా, లేదు కావాలని ఆరోపణలు చేసి ఈ లెటర్ అనేది వాస్తవమా కాదా, ఇదంతా కూడా విచారణ జరపాలి. ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు. ఖచ్చితంగా మొన్నే నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫై చేశారు, ఇదిగో విజయసాయి అన్న చాలా మంచి వ్యక్తి, అది ఇదని చెప్పేసి కూడా చెప్పారు. మరి అటువంటి వ్యక్తి పైన ఈ విధమైన రూమర్లా, వాస్తవాలా ఏమనుకోవాలి? ఆరోపణలు కానీ ఉండిపోతాయా, వాస్తవాలు ఏమైనా బయటకు వస్తాయా? ఇప్పుడు గతంలో అంటే ఏమి జరిగినా కానీ ఇదిగోండి, ఇది కూడా అట్లా. గతంలో అంటే ఎట్లా ఉందంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా దాన్ని ఏదో రకంగా కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి స్కోప్ ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా స్కోప్ లేకుండా ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో కూడా లేరు కనీసం. మరి దీన్ని ఏ విధంగా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారో ఏంటో కానీ మొత్తం మీద ఈ కామెంట్స్ అన్నీ చదవడానికి నాకే ఇబ్బందికరంగా ఉంది. కానీ సో ఇది పరిస్థితి. ఎవరు ఏంటి అని అంటే ఇదిగోండి, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ దీస్ పోస్ట్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఓకే, ఒకసారి నేను మరలా ఇక్కడ శాంతి కలింగిరి అని చెప్పేసి ఒకసారి ట్విట్టర్లో మనం ట్రై చేద్దాం. ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఒకసారి చేసే ప్రయత్నం అనమాట. ఒకసారి చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ x.com, ఈ x.comలో ఒకసారి సెర్చ్లో కొడతాము. ఇదిగోండి ఎక్స్ప్లోర్లో శాంతి కలింగిరి, సో ఒకసారి సెర్చ్ చేస్తే ఇదిగోండి శాంతి కలింగిరి. సో ఇప్పుడు చూడండి, 1 ఫాలోయింగ్ అది పోయింది. ఇందాక 2 ఫాలోయింగ్ ఉంది చూసారా, ఇప్పుడు అది 1 ఫాలోయింగ్ అయింది. సో మీకు లైవ్లో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించా కదా, అది పరిస్థితి. సో ఏం జరుగుతుంది మరి? ఆ ఫాలోవర్స్ అన్ఫాలో కొట్టేశారా ఏంటి? సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏం జరిగి ఉంటుంది అనేది. ఎంక్వైరీ జరిగితే అసలు వాస్తవాలు బయటపడతాయి. పోనీ ఇప్పుడు ఎంక్వైరీలు చేసి సాధించేది ఏంటి అని చెప్పేసి ఆలోచన కూడా రావచ్చు. కానీ ఆయన సాదాసీదా వ్యక్తి కాదు కదా, ఆయన రాజ్యసభ ఎంపీ, వైసీపీలో నెంబర్ 2 పొజిషన్. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నారు కనుక వాస్తవాలని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. దీనిపైన స్పందిస్తే వీలైనంత వరకు వీటికి చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.